ఫోర్త్ ప్రాబ్లం మనకి గ్రూప్స్ గ్రూప్స్ యూజ్ చేస్తాం. దీనివల్ల యూజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఓకే, తర్వాత మనకి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కామన్ గా ఉంటాయి. సో ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఏ డిపార్ట్మెంట్ లో ఎంత ఇన్కమ్ జరుగుతుంది అనేది మ్యాండేటరీ. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం గ్రూప్స్ ని ఏ విధంగా మనం ఎంటర్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేట్ చేస్తానే టాలీలో 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. అలా కాకుండా ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా 4 గ్రూప్స్ చేసుకుంటాం. ఎక్స్ట్రాగా 4 గ్రూప్స్ ఏంటవి అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అనే గ్రూపు, కాలేజ్ ఇన్కమ్స్ అనేది, స్కూల్ ఎక్స్పెన్సెస్ అనే గ్రూపు, స్కూల్ ఇన్కమ్స్ అనే గ్రూపు, అంటే 4 గ్రూప్స్ ఎక్స్ట్రా మనం చేస్తాం. ఇప్పుడు మీరు ఎక్కడ పని చేసినా, ఓకే, సినిమా థియేటర్లో పని చేసినా, రెస్టారెంట్ లో పని చేసినా, హాస్పిటల్లో పని చేసినా, కాలేజీలో పని చేసినా, ఓకే, స్కూల్లో పని చేసినా ఎక్స్పెన్సెస్ కామన్. శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు కామన్ ఉంటాయి. నువ్వు స్కూల్లో పనిచేసినా సేమ్ ఇదే పదాలే ఉంటాయి, వేరే చోట ఏం పదాలు ఉండవు. సేమ్ పదాలు ఎక్స్పెన్స్ ఇవి కామన్ గా ఉంటాయి, కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. అదే నువ్వు కాలేజీలో పనిచేస్తే అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, డొనేషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అంటారు. ఓకే, ఓకే, తర్వాత నువ్వు హాస్పిటల్ పని చేసావు అనుకో, సో రూమ్ రెంట్ ఫీజు, మెడిసిన్ ఫీజు, ఆపరేషన్ ఫీజు, డాక్టర్ ఫీజు మారుతారు. అంటే పదాలు మారుతాయి, ఇన్కమ్స్ పదాలు మారుతాయి, ఎక్స్పెన్స్ పదాలు మారుతాయి. ఓకే, చూసినప్పుడు ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ బయటికి కనిపించకుండా గ్రూప్ లోపల కనబడే విధంగా మనం సెట్ చేస్తాం. అది ఎలా అనేది చూస్తాము. ఓకే, ఓకే సార్. టాలీ 2 days ప్రెస్ చేస్తే మనకి ఏదో ఒక కంపెనీ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. అప్పుడు రైట్ సైడ్ F3కి వెళ్ళాలి, షర్ట్ కంపెనీ చేయాలి, క్లోజ్ చేసేసి కొత్త కంపెనీ క్రియేట్ చేయాలి. ఏముంది ఇక్కడ, అప్లికేషన్ రిజిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్ డైరెక్ట్ గా సేవ్ అవుతుంది. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి, రిమైనింగ్ అని నో పెట్టాలి. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఓకే, డన్. సో ఇప్పుడు మనకి డిఫాల్ట్ గా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో గ్రూప్స్ లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ మన గ్రూప్స్ ఉంటాయి 28. ఇవి డిఫాల్ట్ గా ఉంటాయి. లెడ్జర్స్ 2, ఓచర్ టైప్ చేసి 2. ఎస్కేప్. ఇప్పుడు మనం డైరెక్ట్ గా క్రియేట్ లోకి వెళ్ళి ఫస్ట్ గ్రూప్ లోకి వెళ్ళాలి. సో ఏమున్నాయి, ఫస్ట్ కాలేజ్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. గ్రూప్ లోపల సెటప్ చేస్తున్నాం, గ్రూప్ లోపల. నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలాగ 4 గ్రూప్స్ ఎక్స్ట్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ రావాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. సో దాని కిందనే లెడ్జర్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ, క్యాపిటల్. క్యాపిటల్ కి క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. నెక్స్ట్, సో ఇక్కడ శాలరీ ఉంది, ఇక్కడ శాలరీ ఉంది, ఇక్కడ రెంట్ ఉంది, ఇక్కడ రెంట్ ఉంది, ఇక్కడ టెలిఫోన్ బిల్ ఉంది, ఇక్కడ టెలిఫోన్ బిల్. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ కదా, రెండు కలపకూడదు. అప్పుడు శాలరీస్ పక్కన సి అంటే కాలేజ్, ఈ అంటే ఎక్స్పెన్సెస్ అని యాడ్ చేసుకోవాలి. అది ఇక్కడ శాలరీస్ పక్కన ఎస్ అంటే స్కూల్, ఈ అంటే ఎక్స్పెన్సెస్, ఎస్సి అని యాడ్ చేసుకోవాలి. ఏదానికైతే సపరేట్ గా ఉండడం కోసం ఏం తీసుకోవాలా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని తీసుకోకూడదు. నువ్వు చేసి ఉంటావు కదా 4 గ్రూప్స్, అవి ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. కాలేజ్ ఎక్స్పెన్సెస్, దాని అండర్లో ఏముంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంది. ఓకే, అదే సెటప్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏముంది, రెంట్ సిఈ, ఇది కూడా కాలేజ్ ఎక్స్పెన్సెస్.
నెక్స్ట్ ఏముంది? టెలిబిల్, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్, తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ ఫీ, నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్. ఇవన్నీ కాలేజ్ ఎక్స్పెన్స్ కింద తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అడ్మిషన్ ఫీజు. సి అంటే కాలేజ్, ఐ అంటే ఇన్కమ్స్. ఇప్పుడు ఏం తీసుకోవాలి ఇక్కడ? కాలేజ్ ఇన్కమ్స్ తీసుకోవాలి, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ని కాదు. ఆల్రెడీ దాని కింద ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఆల్రెడీ ఉంది. ఓకే, ట్యూషన్ ఫీజు, నెక్స్ట్ డొనేషన్ ఫీజు, నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజు. ఓకే, నెక్స్ట్ సాలరీస్. ఎస్సీ అంటే స్కూల్ ఎక్స్పెన్సెస్ అని అంటాం. స్కూల్ ఎక్స్పెన్సెస్ అండర్ లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత రెంట్, ఎస్సీ. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్, నెక్స్ట్ ఇన్కమ్స్, డొనేషన్ ఫీజ్, ఎస్ఐ. స్కూల్ ఇన్కమ్స్ అండర్ లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ తీసుకోవాలి. ట్యూషన్ ఫీజ్, స్పెషల్ ఫీజ్, మెటీరియల్స్ ఫీజ్, పెనాల్టీస్, ఎగ్జామ్ ఫీజ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి టోటల్ గా లెడ్జెస్ అన్ని. ఓకే, ఎస్కేప్. ఎస్కేప్. మీరు చేసేదాన్ని చూసుకోవాలంటే ఆల్టర్లోకి వెళ్ళి ఒకసారి చూసుకోవచ్చు లెడ్జెస్ అన్ని. గ్రూప్స్ లోకి వెళ్తే ఇక్కడ ఎక్స్ట్రా గ్రూప్స్ 4 ఉంటాయి. ఫస్ట్ లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఏంటి? బిజినెస్ ఇన్కమ్ కదా, రిసిప్ట్. ఏ ప్రాబ్లం అయినా క్యాపిటల్ రిసిప్ట్ ఫిక్స్ అయిపో. ఏ ప్రాబ్లం అయినా క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏముంది? కాలేజ్ ఎక్స్పెన్సెస్ అంటే పేమెంట్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు శాలరీ డెబిట్, క్యాష్ క్రెడిట్, రెంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్. ఇది ప్రతిదీ సింగిల్ గా వేయడం కంటే యాజ్ ఫర్ నామినల్ రూల్ ప్రకారంగా ఇవన్నీ ఆల్వేస్ ఏమవుతాయి? డెబిట్ అవుతాయి. క్రెడిట్ క్యాష్ అవుతుంది అని మనకు తెలిసినప్పుడు సింగిల్ గా చేయడం ఎందుకు? అన్ని డెబిట్ చేయొచ్చు కదా. సాలరీస్, సిఈ అంటే 15,000. మళ్ళీ క్రెడిట్ చేయకుండా డెబిట్ చేయి. నెక్స్ట్ రెంట్, సిఈ. ఇలా చేయొచ్చా? చేయకూడదా? క్యాష్ అక్కడ మనము డిఫాల్ట్ గా చెక్ చేసుకుంటాం. టోటల్ అమౌంట్ మీద ఇస్తున్నాం. టోటల్ అమౌంట్ మీద క్యాష్ ఇస్తున్నాం. యా, డబుల్ ఎంట్రీ మోడ్ చేసినప్పుడు డెబిట్ క్రెడిట్ 2 అడుగుతాయి. సింగిల్ ఎంట్రీ మోడ్ చేసినప్పుడు డిఫాల్ట్ గా మనం ఇచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు కదా సార్. సింగిల్ ఇచ్చినా సేమ్ వాల్యూ ఉన్నాయి, అన్ని కలిపి ఇచ్చినా సేమ్ వాల్యూ ఉన్నాయి. ఎందుకంటే నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ డెబిటే కదా. లాస్ట్ లో క్రెడిట్ క్యాష్. నువ్వు సింగిల్ ఇచ్చినా సేమ్ అంతే కదా.
శాలరీ డెబిట్, క్యాష్ క్రెడిట్, రెంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్, టెలిఫోన్ బిల్ డెబిట్, క్యాష్ క్రెడిట్. అదే అన్ని డెబిట్ ఇచ్చి క్యాష్ ఇస్తే సరిపోతుంది. టైం వేసుకోవడం. నెక్స్ట్ ఏముంది? కాలేజ్ ఇన్కమ్స్. రిసిప్ట్ తీసుకోవాలి. ఇన్కమ్ కదా. ఇప్పుడు నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఇన్కమ్స్ అన్ని క్రియేటే కదా. సో అడ్మిషన్ ఫీజ్ 20,000. ట్యూషన్ ఫీజ్ 15,000. డొనేషన్ ఫీజ్ 50,000. వెయిట్ కదా. ఎగ్జామ్ ఫీ 1,500. క్యాష్. ఇవన్నీ క్రెడిట్ అవుతాయి. ఎందుకంటే నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఇన్కమ్స్ క్రెడిట్. నెక్స్ట్ పేమెంట్. సాలరీస్ ఎస్సీ తీసుకోవాలి. ఎస్సీ అంటే కాలేజ్ ఎక్స్పెన్స్ అండి, స్కూల్ ఎక్స్పెన్స్. మళ్ళీ డెబిట్ తీసుకోవాలి. 15,000. క్రియేట్ చేయాలి. నెక్స్ట్ స్కూల్ ఇన్కమ్స్ అంటే క్రెడిట్. ఓకే, ఏముంది ఇక్కడ? డొనేషన్. అన్ని క్రియేట్ చేయాలి. ట్యూషన్ ఫీజ్, స్పెషల్ ఫీ, మెటీరియల్ ఫీజ్, ఎస్కేప్. మనం చేసింటన్ని చూడాలంటే టేబుల్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ టిఎఫ్ ఫండ్ ఎక్స్పెండ్ 73,800. సో చూడు, ఇక్కడ మనకి డిపార్ట్మెంట్లు కనబడుతున్నాయి. రెంట్, శాలరీస్ అవన్నీ బయట కనిపించట్లేదు. డిపార్ట్మెంట్ లోపల ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు, బాబు కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంత జరిగిందంటే 37,000 జరిగింది సార్ అని చెప్పాలి. ఆ కాలేజ్ ఎక్స్పెన్స్ లో ఏ దానికి ఎంత అమౌంట్ ఖర్చు అయింది అని అడిగితే ఎంటర్ ఇచ్చినామంటే లోపలికి వెళ్తుంది. ఇక్కడ లోపల ఉన్నాయి. సార్ ఎలక్ట్రిసిటీ బిల్ 4,000 అయింది, రిజిస్ట్రేషన్ ఫామ్ 2,000, రెంట్ 8,000, శాలరీస్ 15,000, టెలి బిల్ 5,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000 అయిందని చెప్పాలి. ఓకే. సో తర్వాత స్కూల్ ఎక్స్పెన్సెస్ 36,000, అప్లికేషన్ ఫామ్ 2,000, ఎలక్ట్రిసిటీ 4,000, రెంట్ 15,000, శాలరీస్ 12,000, టెలిఫోన్ బిల్ 3,000. ఇన్కమ్స్ 86,500. ఓకే. అడ్మిషన్ ఫీజ్ 20,000, డొనేషన్ 50,000, ఎగ్జామ్ ఫీజ్ 1,500, ట్యూషన్ ఫీజ్ 15,000. ఇలా ఇలా డిపార్ట్మెంట్స్ అంటే ఇలా కనపడతాయి బయటికి. ఓకేనా. ఇదే గ్రూప్స్ అంటాం. వీటిని మనం గ్రూప్స్ అని చెప్తాం. ఓకే. ఇంకా డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట ఉంటాయి. తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, సిపిఎల్ పేమెంట్స్